వెల్కమ్ టు పీజీ హారర్ స్టోరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 1 ఇంత సక్సెస్ అవుతుందని ఏవైతే అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూసే వాళ్ళందరూ చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ పార్ట్ 1 చూడండి, నెక్స్ట్ పార్ట్ 2 చూడండి స్టోరీ అర్థం అవడానికి. అండ్ స్టోరీ ఎండ్ దాకా చూడండి అబ్బా, కొంచెం చూస్తే మీకు కూడా స్టోరీ లైన్ ఏంటో తెలుస్తుంది. ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా స్టోరీలోకి వెళ్దామా. వంశీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఊరు రిటర్న్ తీసుకెళ్లిపోయారు. సాయి హాస్టల్కి వచ్చి కూర్చొని వంశీ గురించి ఆలోచిస్తున్నారు. ఏమైనా పరిష్కారం ఉంటే బాగుంటది కదా, వంశీకి ఏదైనా హెల్ప్ అవుతుంది అని. అదే టైంలో సాయి వాళ్ళ బాబాయ్ కాల్ చేశాడు. ఎరా సాయి, ఎలా ఉంది, బాగున్నావా ఏంటి అని చెప్పి సాయితో మాట్లాడుతుంటే సాయి చాలా దిగులుగా మాట్లాడడం వాళ్ళ బాబాయ్ గమనించాడు. ఏమైందిరా సాయి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు చెప్పు అని వాళ్ళ బాబాయ్ అన్నా వెంటనే వంశీకి ఏం జరిగిందో మొత్తం వాళ్ళ బాబాయ్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. బాబాయ్ నిజంగా ఇలా దెయ్యాలు ఉన్నాయా, నిజమా ఇదంతా అని చెప్పి వంశీకి ఏమైందని సాయి వాళ్ళ బాబాయ్కి ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వంశీ వాళ్ళ బాబాయ్ ఇలా రిప్లై ఇచ్చాడు. నువ్వేం కంగారు పడగల సాయి, నాకు తెలిసిన బాబా ఉన్నారు, ఆయన ఇలాంటి సమస్యల్ని బాగా పరిష్కరిస్తారు. నీకు ఆ బాబా నెంబర్ ఇస్తాను, ఒకసారి కాల్ చేసి వంశీకి ఏం జరిగిందో బాబా క్లియర్ గా చెప్పి ఆయన హెల్ప్ చేస్తారు అని చెప్పి వంశీ వాళ్ళ బాబాయ్ ఆ బాబా గారి నెంబర్ ఇచ్చారు. వెంటనే సాయి ఆ బాబా గారికి ఫోన్ చేసి ఇలా మా బాబాయ్ నెంబర్ ఇచ్చారని చెప్పి వంశీ ప్రాబ్లం అని బాబా గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. బాబా విన్నా వెంటనే నువ్వు నా దగ్గరికి రాగలవా బాబు, వచ్చేటప్పుడు వంశీ యూజ్ చేసిన దువ్వానా అండ్ వంశీ ఒక టీ షర్ట్ పట్టుకున్న దగ్గరికి రా అని చెప్పి బాబా చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన చెప్పిన సామాను పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే బాబా అవి పెట్టుకొని ఏవో మంత్రాలు చదివిన వెంటనే బాబాకి పూర్తిగా అర్థమైంది. మీ ఫ్రెండ్ మీద ఎవరో దుష్ట ప్రయోగం చేశారు. అంటే ఏంటి బాబా అని సాయి అంటే ఏం కాదు బాబు, మీ ఫ్రెండ్ మీద ఎవరో చేతపడి చేశారు, మీ ఫ్రెండ్ ఇక్కడ తీసుకురాగలవా అని బాబా సాయితో అనగానే లేదు బాబా, వంశీకి అసలు చాలా సీరియస్ గా ఉందని వాళ్ళ ఊరు తీసుకెళ్లిపోయారు, ఇక్కడికి తీసుకురావడం చాలా కష్టం అంటే సరే నేనే వస్తాను అక్కడికి, ఆ ఊరు అడ్రస్ తీసుకో, ఈవినింగ్ బయలుదేరు అని చెప్పి సాయికి బాబా చెప్పారు. సాయి వెంటనే వంశీ వాళ్ళ డాడీకి ఫోన్ చేసి అంకుల్ ఇలా మేము వస్తున్నాం, బాబాని తీసుకొస్తున్నాం, ఆయన వంశీకి ఒక పరిష్కారం చూపిస్తారు అని చెప్పి వాళ్ళ డాడీతో చెప్పారు. ఈవినింగ్ టైం సాయి అండ్ బాబా కార్లో స్టార్ట్ అయ్యారు. వంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళేపాటికి నైట్ 11:30-12 అవుతుంది. బాబా ఇంకా వంశీ వాళ్ళ ఇంట్లో కూడా రాలేదు. బయట నుంచోనే మంత్రాలు చదువుతుంటే లోపల వంశీ పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. వాడిని లోపలికి రానివ్వకు, వస్తానని చంపేస్తాడు, నేనే చచ్చిపోతాను, ఊరేసేసుకుంటాను, పిచ్చి పిచ్చ కేకలనే వంశీ వేస్తుంటాయి. వెంటనే సాయి పరిగెత్తుకొని లోపలికి వెళ్ళి వంశీని ఆపడానికి ప్రయత్నించాడు. వంశీ సాయిని గట్టిగా తోసేపాటికి గోడకు తగిలి వంశీ కింద పడ్డాడు. వెంటనే వంశీ వాళ్ళ డాడీ అండ్ సాయి వంశీని చాలా గట్టిగా పట్టుకుని మంచం మీద పడుకోబెట్టి చేతులు కాళ్ళు పట్టుకుంటే వంశీ అసలు ఆగట్లా, గింజుకుంటున్నాడు. అయితే ఆ టైంలో బాబా వచ్చి ఒక కాయిన్ ని మంత్రించి అది వంశీ నుదుటి మీద పెట్టాడు. అలా పెట్టిన వెంటనే వంశీ కామ్ అయిపోయి పడుకుంటూ పోయాడు. వంశీని చూసి వాళ్ళ డాడీ చాలా బాధపడుతున్నారు. బాబా ఇంతేలా చెప్పాడు, మీరేం కంగారు పడకండి, రేపు మార్నింగ్ దీనికి పరిష్కారం చూద్దాం అని చెప్పి వంశీ చేతికి ఒక తాయెత్తు కట్టాడు. ఈ తాయెత్తుని ఎట్టి పరిస్థితిలో తీయకండి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సాయి లేచేపాటికి వంశీ వాళ్ళ డాడీ అండ్ బాబా మాట్లాడుతున్నారు. సాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఆ బాబా వంశీ వాళ్ళ ఫాదర్ ని అడుగుతున్నాడు, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, లేదా మీరు అంటే ఇష్టం లేని వాళ్ళు, మీకు ఎనిమిస్ ఎవరుంటే చెప్పండి, మొత్తానికి మీ అబ్బాయికి ఎవరో చేతపడి చేశారు, ఆ దాని ప్రభావం మీ అబ్బాయిని ఇలా పీడిస్తుంది అని చెప్పి బాబా చెప్పాడు. లేదండి మాకు అటువంటి శత్రువులు ఎవరూ లేరు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని వంశీ వాళ్ళ డాడీ చాలా బాధపడుతుంటే బాబా సాయితో సాయి నువ్వు నాతో పాటు రామ్మ అని సాయిని బయటికి తీసుకెళ్లి ఇంటి చుట్టూరు బాబా అండ్ సాయి ఇద్దరు తిరుగుతున్నారు. వీళ్ళ ఇంటికి వెనక ఒక డోర్ ఉంది. ఆ డోర్ దగ్గర వేప చెట్టు ఎండిపోయి ఉండడం బాబా గమనించి సాయి ఆ చెట్టు దగ్గర చిన్న గుంటలా ఉంది కదా, గుంటని ఇంకొంచెం తవ్వి చూడు ఏమైనా ఉందేమో అని బాబా అన్నారు. సాయి వెంటనే తవ్వుతుంటే 2 మూటలు కనిపించాయి. వెంటనే బాబా ఆటలు ముట్టుకోకు అని వాటి మీద నీళ్లు జిమ్మి మంత్రాలు చదివి ఇప్పుడు ఓపెన్ చేసాయి అని చెప్పి బాబా అన్నారు. సాయి ఓపెన్ చేసి చూస్తుంటే ఒక బొమ్మకి వంశీ ఒక బట్టలు హెయిర్ పెట్టి సూదులతో గుచ్చి మూటలో కట్టేసి ఉంది. దాంతో పాటు నిమ్మకాయలు అవన్నీ ఆ మూటలో ఉన్నాయి. బాబా అన్నారు అవి ఎలా ఉన్నాయి అలాగా మూట కట్టి మళ్ళీ అందులోనే పూడ్చే అని చెప్పి బాబా చెప్పారు. వంశీ అలాగే చేసి ఇవి ఎవరో కావాలని వంశీకి చేశారు, అది వంశీ వాళ్ళ దగ్గర వాళ్ళే ఉండాలి అని చెప్పి బాబా అన్నారు. ఇవి తీసుకువెళ్ళడానికి ఎవరో ఒకరు వస్తారు, అది ఎవరు అనేది మనం కనిపెడితే వంశీకి మనం నార్మల్ చేయగలం, వంశీ ప్రాణం పోయేదాకా అక్కడ శుద్ర పూజ ఆగదు అని చెప్పి బాబా చెప్పడంతో నైట్ వంశీ వాళ్ళ డాడీ అండ్ సాయి నిద్రపోకుండా కాపలా కాస్తున్నారు. అయితే నైట్ ఒక వ్యక్తి వంశీ రూమ్ లోకి వెళ్ళి నెక్స్ట్ బయటకు వచ్చి ఆ మూటలు తీసుకుని వెళ్ళడం వంశీ వాళ్ళ డాడీ చూశారు. కానీ అతను ఆపలేదు, ఎందుకంటే బాబా తీసుకువెళ్లేవాడిని చూడండి కానీ ఆపవద్దు, వాళ్ళు ఎవరో మనం ఫస్ట్ తెలుసుకోవాలి అని చెప్పడం వల్ల వంశీ వాళ్ళ డాడీ అతను ఆపలేదు. మార్నింగ్ ఎవరు తీసుకెళ్లారని చెప్పి బాబాతో చెప్పారు. ఎవరు రాత్రి వచ్చింది ఆ మూటలు తీసుకెళ్ళింది ఎవరో చూసావా, ఎవరు, వంశీ వాళ్ళ డాడీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. ఏమైంది సమాధానం చెప్పండి అంకుల్ అని చెప్పి సాయి అంటే అతను ఎవరో కాదమ్మా మా అన్నయ్య ఇలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి వంశీ వాళ్ళ డాడీ బాధపడుతున్నారు. నెక్స్ట్ పార్ట్ లో వంశీని ఎలా కాపాడారు, నిజంగా వంశీని కాపాడారు లేరు అనేది పార్ట్ 2లో తెలుసుకుందాం. ఇక్కడ దాకా ఎవరైనా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇంకా బెస్ట్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాం. బాయ్.